అక్కడ ఫామ్ హౌస్ కట్టిండు. మరి అప్పుడు ఆనాడు ఫామ్ హౌస్ మేము పోయినప్పుడు లేదు. చిన్నగా ఉన్నది ఇంతంతా. ఓకే. ఆ! అది ఫామ్ హౌస్ లేదు. ఇగో ఇదే భూమి అని చూపించిండు అప్పుడు. హ్మ్. ఇయాల 600 ఎకరాలు. హ్మ్. 600 ఎకరాల భూమిని కొనుగోలు చేసిండు. హ్మ్. రెండోది ఇప్పుడు దాదాపు 20,000 ఎకరాల భూమి అయింది వాళ్ళకు. హ్మ్. కేటీఆర్‌కు, కవితకు, హ్మ్. కేసీఆర్‌కు, వాడు హరీష్ రావు. హరీష్ రావు అన్నాడు చూడు దెబ్బలకు అన్నాడు. హ్మ్. "అరేయ్! భూషుడికి నీకెక్కడిదిరా ఇంత భూమి? నీకెక్కడిది చెప్పు హైదరాబాద్ చుట్టూ? హ్మ్. ఆ 4,000 ఎకరాలు ఎక్కడి నుంచెల్లొచ్చింది? ఎక్కడి నుండొచ్చింది? మల్లన్న సాగర్‌లో భూమి ఎక్కడి నుండొచ్చిందిరా నీకు? హ్మ్. ఎక్కడి నుండొచ్చింది? ఇవన్నీ చెప్పాలా నువ్వు. నీకు సింగపూర్‌లో కంపెనీ ఎక్కడిదిరా హరీష్ రావు? హ్మ్. సింగపూర్‌కు 6 నెలలకోసారి నువ్వు ఎందుకు పోతావు గది చెప్పు ఫస్ట్. హ్మ్. సింగపూర్ అంతకుముందు సిప్పర్లేసుకొని నీ మామకు చాయ్ అందించుకుంటున్నావు కేసీఆర్‌కు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు చాయలు అందించుకుంటున్నోడివి. హ్మ్. నీకు ఇయ్యల్లో నీకు సింగపూర్‌లో కంపెనీ ఎట్లా పెట్టినావు? హ్మ్. సింగపూర్‌లో నీకు కంపెనీ ఎక్కడ పెట్టినావు? 6 నెలలకొకసారి సింగపూర్‌కు నీకు సంబంధం ఇది. అసలు సింగపూర్ నువ్వు అంతకుముందు ఎప్పుడైనా చూసినావురా బయ్? హ్మ్. అంతకుముందు 2014 కన్నా ముందు సింగపూర్‌తో నీకేమైనా సంబంధం ఉందా? గది చెప్పు నాకు. సింగపూర్‌లో నీ ఆస్తులెంత? నీ డాటా అంతా మా దగ్గరుంది. హ్మ్. నువ్వు ఏ కంపెనీలో పెట్టినావు? నీకెన్ని ఆస్తులున్నాయి? ఎన్ని వేల కోట్లు అక్కడికి పంపించినవు? సింగపూర్‌లో 25,000 కోట్లతోని పెట్టుబడులు పెట్టిండ్రు. 6 నెలలకోసారి మీరు చూడండి. మొత్తం అదంతా ఎయిర్‌పోర్ట్‌లో హ్మ్. మొత్తము అది చెక్ చేస్తే తెలుస్తది గదా! మరెందుకు ఆ డేటానెందుకు బయట పెట్టట్లేదు ఉన్నది. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు? డాటా అంతా ఉంది. హ్మ్. తొందరపడము మేము. హ్మ్. మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణ చేస్తే హ్మ్. చట్టపరంగా, రాజ్యాంగపరంగా హ్మ్. కోర్టుకొక్కసారి మనం దాన్ని బయటికి తీస్తే హ్మ్. ఎక్కడ గూడా సిక్కులు రాకుండా హ్మ్. పూర్తిగా ప్రూఫ్‌తోని సహా పెట్టాలనే ఆలోచనతోనే ఆగుతున్నాం. హ్మ్. వాళ్ళు చేసిన దోపిడీ ఇంత అంత గాదు. వీడక్కడ సింగపూర్ 6 నెలలకొకసారి పోతాడు. మీరు హ్మ్. చూడండి. హ్మ్. హరీష్ రావు అనేటోడు 6 నెలలకొకసారి సింగపూర్ పోతాడు. ఎక్కడి నుండి ఎందుకు పోతున్నావు అక్కడికి? ఏ నీ నీ అయ్యూరా? నీ అవ్వూరా? లేకుంటే నువ్వేమైనా ఎనకట పెద్ద భూస్వామివా? హ్మ్. ఇప్పుడెక్కడి నుండి ఆ డబ్బంతా ఎక్కడిది? సింగపూర్‌లో పెట్టిన డబ్బెక్కడిది? హైదరాబాద్ చుట్టూ 4,000 ఎకరాల భూమి ఎక్కడిది నీకు హరీష్ రావు? దానికి సూటిగా సమాధానం చెప్పు. మీరు యోసిన మీరు చేసిన దోపిడీ ఇంత అంత గాదు గదా! ఇయాల నీ అమెరికాలో వాడు అమెరికాలో కేటీఆర్ పెట్టిండు. 50,000 కోట్ల రూపాయలు పెట్టిండక్కడ. 50,000 కోట్ల పెట్టుబడి పెట్టిండక్కడ అమెరికాల. హ్మ్. 3 దేశాలలో పెట్టిండు. ఎక్కడి నుంచెల్లొచ్చింది ఆ డబ్బంతా? ఆ మంత్రి డబ్బంతా ఎక్కడి నుండొచ్చింది? మంత్రిగా పనిచేసిండు గదా! ఓ 10 ఏళ్ల పాటు సంపాదించినేమో. మంత్రి అనేటోడు పనిచేస్తే ఇగ మంత్రి అయితే 50,000 కోట్లు మరెందుకు రాలేదు మాకు? మా ఇప్పుడు మా మంత్రులు గూడా ఉన్నారు గదా! చాలామంది. చాలామంది ఉన్నారు గదా! హ్మ్. ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. హ్మ్. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వాళ్ళ నాన్న గూడా స్పీకరు. ఆయన ఇప్పుడు మూడోసారి మంత్రి. హ్మ్. ఆయనకు హిమాయత్ నగర్ దగ్గర చిన్న అపార్ట్‌మెంట్ ఉంటది. దాంట్లోకి పోతే పరేషాన్ అయితావు నువ్వు. హ్మ్. దాంట్లోకి పోతే పరేషాన్ అయితావు ఆ ఇంటికి. ఆడికి పోతే అంతా ఫ్యామిలీలు. హ్మ్. అందులోకి పోతే హ్మ్. చివరకు మా శ్రీధర్ బాబు గారు దయచేసి మీరు మంత్రి అయ్యారు గదా! ఇక్కడ మాకు ఇబ్బంది అయితుంది అన్నాడు. అంటే ఆ ఇల్లు గూడా సరిగ్గా అంటే అపార్ట్‌మెంట్ గూడా సరిగ్గా లేదు ఆయనకు. హ్మ్. ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ ఇచ్చినాక అందులో ఉన్నాడు. హ్మ్. ఆయనకి ఇల్లే సరిగ్గా లేదు ఇప్పటికి. మూడోసారి మంత్రి. మరి ఆయనకు ఉండాలి గదా! మా శ్రీధర్ బాబు గారికి ఉండాలి గదా! మరి లేదు ఏంది? ఆడ ఇంటికి పోతే మంత్రిలో పోతే చిన్న గూడు. ఓ చిన్న ఎనకట వాళ్ళ నాన్న కట్టిన ఇల్లు. మరి హైదరాబాద్‌లో ఇప్పటికి లేదు. మరి ఆయనకు ఎక్కడేం లేదు. ఆయనకి ఇప్పటికి వాళ్ళ నాన్న వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఎంతో కొంత ఆస్తులున్నాయి. నాన్న తండ్రి సంపాదించింది అప్పుడు వాళ్ళ తాత ముత్తాతల నుంచిన ఆస్తితోనే ఆయన అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసిన అది దాంతోనే గెట్టన్ అవుతుండ్రు. హ్మ్. ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారి అమ్మగారు గూడా ఆమె జాబ్ చేస్తది. అవును. ఆ డబ్బులతోని మెయింటైన్ అవుతున్నారు. హ్మ్. ఇప్పటి వరకు గూడా ఆయన ఇల్లు కట్టుకోలే హైదరాబాద్‌లో. ఒక మంచి గూడు లేదు ఆయనకు. హ్మ్. ఆ అపార్ట్మెంట్ దాంట్లో ఉంటే మేమే ఎన్నో సార్లు అన్నాం సార్ ఇది కాకుండా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే అందులో బాగుంటది కదంటే అంత స్థానం మనకు అంత స్థాయి మనకు లేదు. ఆ హ్మ్. డబ్బు లేదు మన దగ్గర ఎందుకులే ఇప్పుడు మాకు. ఇప్పుడు అందుకే వెళ్ళొచ్చిండంటే మినిస్టర్లు కోటరికి వచ్చిండు. ఎందుకంటే అక్కడ జనం వస్తుంది. కాన్స్టిట్యూషన్ నుంచి ఎళ్లి జిల్లా స్టేట్ నుంచి ఎళ్లి జనం వస్తుందంటే ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితులు మంత్రులది. హ్మ్. మరి ఏది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గదే ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు. ఎప్పుడు ఎమ్మెల్యేగా ఎప్పుడు ఎట్లయితే ఉన్నాడో పీసీసీ అధ్యక్షుని ఎప్పుడు గదే ఇంట్లో ఉన్నాడు. మరి ఏదయ్యా మా ఆస్తులు? మా హ్మ్. కాంగ్రెస్ పార్టీ మంత్రులది ఒక్కసారి మీరు దయచేసి మీరు చూయించండి. మీ మీడియా ద్వారా చూయించండి. ఇక్కడ నా ఆస్తులున్నాయా? హ్మ్. మా జానారెడ్డి గారు. మరి ఇక్కడ నా ఆస్తులుంటే చూయించండి. మా ఉత్తమ్ కుమార్ రెడ్డికైతే అదే ఇంట్లో ఉంటుండు. గక్కడనే ఉంటుండు. ఇంకా మినిస్టర్ కోర్స్ కూడా పోలేదు. హ్మ్. మరి సో, రైట్. ఇక కేటీఆర్ మాట్లాడుతూ మాటన్నాడు. రేవంత్ రెడ్డి హైరన్ లెగ్గు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ప్రచారం చేసిండు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో గుండు సున్నొచ్చిందని అంటున్నాడు. నిజంగానే రేవంత్ రెడ్డి హైరన్ లెగ్గా? మా ముఖ్యమంత్రి గారు హ్మ్. అడుగు పెట్టిన కాడ బంగారం కురిసింది. హ్మ్. అరేయ్ లుచ్చా నా కొడుకా ఎలక్షన్‌లివి. హ్మ్.
మరి నీవు నేను ఒకటి అడుగుతా, నీకు దానికి సమాధానం చెప్తా. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేది. కేటీఆర్కు ఇక్కడ అండర్ గ్రౌండ్లో 5 అంతస్తులు ఇల్లు ఎట్లా కట్టినవురా భయ్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బంతా? ఎక్కడ అందరూ అండర్ గ్రౌండ్ లో 5 అంతస్తులు మెహరాబాద్లో అండర్ గ్రౌండ్లో కట్టిండు 500 కోట్లతోని. ఎక్కడి నుంచి వచ్చింది అది? బయటికి కనిపించదు ఆ బిల్డింగ్. 500 కోట్లతోని చుట్టూ. నిజాం కన్నా అసలు ఆనాడు నిజాం, నేను పుట్టలేదు, ఆనాడు నిజాం ఏం కట్టిండో నాకు తెలియదు, కానీ ఈయన నిజాం కన్నా అటు కట్టిండ్రు. ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. అండర్ గ్రౌండ్ లో 5 అంతస్తుల బిల్డింగ్ అంటే అది మామూలు విషయం కదా. 500 కోట్లయింది. దాంట్లో ఫర్నిచర్ అంతా అదర్ కంట్రీస్ నుంచి ఇప్పించిండ్రు. ఇక్కడ ఇండియాది ఒక్కటి కూడా ఉండదు, చాయ్ గ్లాస్ కూడా ఉండదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఏ నుండి వచ్చింది చెప్పండి. అయ్యనేమో ఫామ్ హౌస్ కడతాడు, కొడుకేమో ఇక్కడ ఇండ్లు కడతాడు. తర్వాత కవిత 200 కోట్లతో 150 కోట్లతో ఇల్లు కట్టింది, 50 కోట్లతో వేరే బయట కంట్రీస్ నుంచి ఫర్నిచర్లు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పండి. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి సార్ మీకు? ఎట్లా? మేము చూసినామబ్బా, పోయి చూసినాకనే చెప్తున్నా. ఎట్లా తెలుసుడు కాదు, ఎవరు చెప్తే వినే రకం కాదు. రెండవది, కవితకు దుబాయ్లో 3 ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చినవి? 3 ఇండ్లు ఎట్లా కట్టింది అక్కడ? ఎట్లా ఉన్నది? 500 కోట్లు. ఒక్కొక్క ప్లాటు 180 కోట్లు. ఇది వాస్తవం కాకపోతే చెప్పానండి. ఒక్కొక్క ప్లాటు 180 కోట్లతోని 3 ప్లాట్లు కొన్నది. ఇక్కడ వివిఐపి ఏరియా. ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలే చేస్తున్నా గజ్జలకాంతం, నిరూపణ ఏమైనా చేయగలుగుతాడా? 100% మీరు ఒకవేళ దుబాయ్ వస్తారంటే, మా ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా నేను దుబాయ్కి డైరెక్ట్ వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోతా. ఆమె ఉన్న ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆడికి తీసుకొని పోతా. అది వివిఐపి ఏరియాలో. మళ్ళీ అది ఇక్కడ వేరే కాడ రాజులు ఉండే ఏరియా. అది రాజులు ఉన్న ఏరియాలో ఇక్కడ కదా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎట్లుంటుందో అక్కడ కూడా దుబాయ్లో అట్లా ఉన్నది. ఒక్కొక్క ప్లాట్కు 180 కోట్లు, మొత్తం 500 కోట్లతో ఉన్నది. లండన్లో ఇల్లు ఉన్నది, అది అక్కడ రాజుది 5 ఎకరాలలో ఉన్నది ఆ ఇల్లు, రాజుది ఉన్నది. ఇప్పుడు దుబాయ్ దాకా అంటే కష్టం మనం, కానీ ఈ మేదిపట్నం దాని ఏమంటారు, మోయినాబాద్ దగ్గర ఒకటి అండర్ గ్రౌండ్ 5 అంతస్తున్నారు, అక్కడ దాకా పోగలుగుతాం మనం. దుబాయ్ది చూపిస్తాను, లండన్లో ఇల్లు కొన్నది చూపిస్తాను, కేటీఆర్కు అమెరికాలో కొనుక్కున్నది చూపిస్తాను, లండన్లో కూడా చూపిస్తాను. వీళ్ళందరి ఎక్కడి నుండి వచ్చినాయని నేను అడుగుతున్నా. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఈ డబ్బంత ఎక్కడిది? ఈ డబ్బంత ఎక్కడిదో ప్రజలకు చెప్పాలి కదా ఖచ్చితంగా. ఎక్కడి నుండి వచ్చినాయి ఇవన్నీ? మీకు బిడ్డకేరు నుంచి వచ్చింది, కొడుకేరు నుంచి వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇక్కడ ఇల్లు కడితే సేమ్ నేను ఎట్లా రెంట్కున్నానో ఆమె కూడా అప్పుడు రెంట్కే ఉండే ఇక్కడ బంజారా హిల్స్లో. ఇయల్లో 200 కోట్లతో కట్టేసిందండి. ఎక్కడి నుంచి డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతున్నాను నేను. హైదరాబాద్లో ఇండ్లు, దుబాయ్లో ఇండ్లు, లండన్లో ఇండ్లు, అమెరికాలో ఇండ్లు ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు కవిత దుబాయ్లో పెట్టుబడి పెట్టింది, 20,000 కోట్లతో పెట్టుబడి పెట్టింది అక్కడ కంపెనీలలో. అవి ఎక్కడి నుండి వచ్చినాయి? బిజినెస్ చేస్తుండొచ్చు, చిన్న చిన్న బిజినెస్. మీరు అది భలే మాట్లాడుతున్నది మీడియా వాళ్ళు. గతంలో ఏదో బిజినెస్ బ్యూటీ పార్లర్. నేను ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళు మేము అందరం కలిసి ఉన్నామే బాబు. వాళ్ళు ఎక్కడ ఉద్యమం చేసిందో చెప్పుకోనండి, ఎక్కడ వ్యాపారాలు చేసినో చెప్పుకోనండి. అక్కడ వీళ్ళ వ్యాపారం ఏంది చెప్పన్నా? వీళ్ళ వ్యాపారం తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు విద్యా సంస్థలు కొంతమంది, ఆంధ్ర వాళ్ళవి విద్యా సంస్థలు, ఇది టూరిజం, ఏది ప్రైవేటు సర్వీసులు, ట్రావెల్స్, ఇది ఒక్కరు. తర్వాత ఇంకోలేమో కాంట్రాక్టు వ్యాపారులను ఒకడు కేటీఆర్, ఇంకొకరేమో ఇండస్ట్రీలు, ఇంకొకరేమో ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళను. ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, ఇండస్ట్రీ వాళ్ళను, గోల్డ్ షాపుల వాళ్ళను, మొత్తం వ్యాపారులను మొత్తం 4 భాగాలుగా ఎంచుకున్నారు. కేసీఆర్ ఏమో రామోజీరావు లాంటి పెద్ద మనుషుల దగ్గర వసూలు చేసారు. వీళ్ళేమో ఈ కడమై మొత్తం అప్పుడు చందాలు వసూలు చేసిర్రు. ఏమన్నా తెలంగాణ సెంటిమెంట్ వాడు తెలంగాణ పేరు చెప్పుకుంటా, తెలంగాణ ఉద్యమకాలంలో మాకు తెలియదు ఎవరి దగ్గర డబ్బు వసూలు చేయడం. అప్పుడు కోట్ల రూపాయలు వసూలు చేసారు పార్టీని నడుపుకుంటానికి, టీఆర్ఎస్ పార్టీని నడుపుకుంటానికి కోట్ల రూపాయలు వసూలు చేసిండ్రు. అప్పుడు ఇక తర్వాత 2014లో తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు చనిపోయిన తర్వాత మేమందరం కీలక పత్రం వహించినాం. నేను ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పత్రం వహించాను. తెలంగాణ తీసుకురావడానికి ఉద్యమం చేశాను రాష్ట్ర వ్యాప్తంగా. అన్ని గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో బహిరంగ సభలు, మీటింగ్లు పెట్టాను.
చంద్రబాబు నాయుడు గారిని లేఖ ఇవ్వమని ఒప్పించింది నేను. జగన్ గారిని, ఇప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారిని ఒప్పించింది నేను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించింది మేము. మరి కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తీసుకొచ్చారని చెప్తారు కదా మరి. ఢిల్లీకి పోయి హైకమాండ్ దగ్గరికి పోయి దండం పెట్టి కాళ్ళు మొక్కి ఒప్పించింది మేము. తెలంగాణ తీసుకొచ్చింది మేము. అంటే తెలంగాణ ఒక ఉద్యమకారునిగా కీలక పాత్ర వహించాను నేను. ఉస్మానియా యూనివర్సిటీ, పెడమర్తి రవి, రాజారాం యాదవ్, ఇక్కడ ఉన్నటువంటి స్వామిగౌడ్, వాస్తవానికి చెప్పాలి ఉద్యోగ సంఘాలు వాళ్ళు, శ్రీనివాస్ గౌడ్, విఠల్, దేవి ప్రసాద్, వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు. మేమంతా ఢిల్లీలో కోదండరామ్ గారు పొలిటికల్ చేసి, మరి అందరం కలిసి మేము దండం పెట్టి ఢిల్లీకి పోయి 10 సార్లు ఢిల్లీకి పోయి, అయ్యా తప్పకుండా తెలంగాణ ఇవ్వాలయ్యా అని చెప్పి మేము సోనియమ్మ గారి దగ్గర ఏడ్చినాం. పాపం కూడా ఆమె కూడా కళ్ళకు నీళ్ళు తెచ్చుకున్నది, కనికరించింది. వీళ్ళు 1200 మంది బిడ్డలు చనిపోయినారు. ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు ఉద్యమాలు చేస్తున్నారు అక్కడ తెలంగాణలో. బ్రాహ్మణులు వీళ్ళంతా తెలంగాణ పోరాటం చేస్తున్నారు. ఈ 4 కోట్ల మంది ప్రజా ఉద్యమం నడుస్తున్నది అక్కడ అని చెప్పి కనికరించి శ్రీకాంతాచారి చావును చూసి చలించిపోయి, అమ్మ తల్లి సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తారని చెప్పి మాటిచ్చింది. తెలంగాణ ఇచ్చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ చావు నోట్ల తల ఎవడు పెట్టిండే, ఎవడా గాడి గుడికి చెప్పేటోడు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.